నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. ముందుగా నారాయణునికి, నరోత్తముడైన అర్జునునికి, సరస్వతీదేవికి, వ్యాసునికి నమస్కరించి తర్వాత జయం అనే ఈ భారతాన్ని పఠించాలి, చెప్పాలి, వినాలి. కర్ణపర్వం ఇలా చెప్పడం ప్రారంభించాడు వైశంపాయనుడు. ద్రోణుడు చనిపోగా దుర్యోధనాదులైన రాజులు బాగా తీవ్రమైన ఉద్వేగాన్ని పొంది అశ్వత్థామ వద్దకు వచ్చారు. మోహం వల్ల వారి బలం, ఉత్సాహం నశించాయి. వారు ద్రోణుడి కోసం బాధపడుతూ శోకంతో వ్యాకుల చిత్తులై అశ్వత్థామకు చుట్టూరా కూర్చున్నారు. వారు శాస్త్రానుకూలమైన హేతువులతో 2 గడియల పాటు అశ్వత్థామను ఓదార్చారు. ఆ తర్వాత రాత్రి పడగా ఆ రాజులు తమ గుడారాలకు వెళ్ళారు. ఆ రాజులు వారి గుడారాలలో కూడా తీవ్రమైన జరిగిన నాశనాన్ని గురించి ఆలోచిస్తూ దుఃఖంతో, శోకంతో మునిగిపోయి సుఖంగా ఉండలేకపోయారు. ఆ రాజులలో ప్రత్యేకించి కర్ణుడు, రాజైన దుర్యోధనుడు, దుశ్శాసనుడు, మహాబలుడు, సుబలపుత్రుడైన శకుని ఆ రాత్రి దుర్యోధనుని నివాసములో మహాత్ములైన పాండవులకు తాము కలిగించిన కష్టాలను గూర్చి చింతిస్తూ ఉన్నారు. జూదం ఆడినప్పుడు ద్రౌపదిని లాక్కొని రావటం, ఆమెకు అనేక క్లేశాలు కలిగించటం అనే వాటిని ఎన్నోసార్లు గుర్తు తెచ్చుకొని వారు విచారపడుతూ మనస్సులలోనే చాలా ఉద్వేగానికి లోనయ్యారు. జూదములో పాండవులకు కలిగించిన బాధలను గుర్చి బాగా విచారపడుతున్న వారికి ఆ రాత్రి 100 సంవత్సరాలలాగా గడిచింది. తర్వాత స్వచ్ఛమైన ప్రభాత కాలములో దైవాధీనులై కౌరవులు అందరూ శాస్త్రోక్తంగా స్నాన సంధ్య వందనాదులను అనుష్ఠించారు. తర్వాత నిర్వర్తించవలసిన పనులను చేసి కొంత ఊరటను చెంది యుద్ధ సన్నాహాన్ని చేయ ఆజ్ఞాపించారు. కవచాదులను ధరించారు. మంగళకృత్యాలను నిర్వర్తించారు. కర్ణుణ్ణి సేనాపతిని చేసి దధిపాత్రలు, నేయి, అక్షతలతో బ్రాహ్మణులను పూజించారు. వారికి గోవులను, అశ్వాలను, బంగారు నాణేలను, అమూల్యమైన వస్త్రాలను దానం చేశారు. సూతులు, మాగధులు, వందులు నమస్కరిస్తూ జయగీతికలను పలుకుతుండగా వారు యుద్ధానికి బయలుదేరారు. అలాగే పాండవులు ప్రాతకాల కృత్యాలను అన్నింటినీ నిర్వర్తించి యుద్ధం చేయటానికి దృఢ నిశ్చయంగా ఉండి త్వరగా శిబిరాల నుండి బయలుదేరారు.